ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి పనులు నిర్వహించవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో, అదేవిధంగా శనివారం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. డొల్లు కర్తరి అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించే రోజుని డొల్లు కర్తరి ప్రారంభంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. భరణీ నక్షత్రం 3వ పాదము, భరణీ నక్షత్రం 4వ పాదంలో సూర్యుడు సంచరించే కాలాన్ని డొల్లు కర్తరి అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి పూర్తయిపోతుంది. ఈ డొల్లు కర్తరి ఉన్న సమయంలో గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయకూడదు. అంటే గృహారంభము, గృహప్రవేశము ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. శంకుస్థాపన చేసుకోకూడదు. అలాగే బావులు తవ్వటం, బోరింగులు వేసుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు. వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు, మొక్కలు నాటటం ఇలాంటి పనులేవి కూడా ఈ డొల్లు కర్తరిలో నిర్వహించరాదు. అయితే వివాహాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇలాంటి శుభ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కేవలం గృహానికి సంబంధించినటువంటి పనులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు మాత్రం డొల్లు కర్తరిలో నిర్వహించరాదు. అలాగే డొల్లు కర్తరి సందర్భంగా సూర్యభగవానుడి 12 నామాలు మనస్సులో స్మరించుకోవటం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం సందర్భంగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. శనివారం సందర్భంగా నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలాగే శని భగవానుడికి శనివారం అర్ఘ్యం సమర్పించడం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శని భగవానుడికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి పడమర దిక్కు వైపు తిరిగి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో నల్ల నువ్వులు, పోక చెక్కలు, జమ్మి ఆకులు, అక్షింతలు కలిపి ఆ నీళ్లతో అర్ఘ్యంలాగా విడిచిపెడుతూ ఓం శం శనైశ్చరాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అలా అర్ఘ్యమిచ్చేటటువంటి నీటిని కింద ఇంకొక పళ్ళెంలో పడేలాగా అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత పళ్ళెంలో పడ్డ నీటిని ఎక్కడైనా మొక్క మొదట్లో పోయాలి. ఇలా శని భగవానుణ్ణి స్మరించుకుంటూ 8 సార్లు పడమర దిక్కు వైపు తిరిగి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా ప్రత్యేకంగా శని భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరమైనటువంటి శని దోషాలు తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా ఉపవాసం ఉండటం, అలాగే రాత్రికి నువ్వుల నూనెతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు, నీలం రంగు పుష్పాలు, జమ్మి ఆకులు కలిపినటువంటి ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. డొల్లు కర్తరి శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.